అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ మదన్ టీవీ న్యూస్ ఛానల్. అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టిన కారణం, నిన్న మళ్ళీ చెప్తున్నా, సాక్షి దినపత్రిక అంటే సాక్షి వారి దినపత్రిక కరపత్రిక నిన్న మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దాని హెడ్లైన్ ఏమి ఇచ్చారంటే, కక్ష సాధింపులు తప్ప అభివృద్ధి ఏది. నేను మళ్ళీ చెప్తున్నాను, సాక్షి కరపత్రిక కానీ మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి కానీ ఈ హెడ్లైన్ 2019 నుంచి 2024 వరకు మీ సాక్షులు రాసింటే చాలా బాగుండేది. మరి ఈరోజు ఏదో కాలయాపన చేయడానికి మేము ఒక నాయకులు ఉన్నామని చెప్పి ఇలా ప్రెస్ మీట్లు పెట్టి ఇష్టానుసారంగా ప్రభుత్వం మీద లేనిపోని అబండాలు వేయడం చాలా దురదృష్టకరం. దీనిలో ఏం చెప్పారంటే కాటసాని రామిరెడ్డి గారు ప్రెస్ మీట్లో, మొదట ప్రజలపై కక్ష సాధింపులు, తప్పుడు కేసులు, దాడులు. నేను కూడా అడుగుతున్నా కాటసాని రామిరెడ్డి గారిని, ఈ మహిళా దినోత్సవం సందర్భంగా అడుగుతున్నా, అయ్యా కాటసాని రామిరెడ్డి గారు, మహిళలపై దాడి చేసింది ఎవరు? మీ ప్రభుత్వం కదా, నీ హయాంలో నీ కొడుకు కదా. బీసీ ఇంద్రమ్మ గారి మీద, ఒక మహిళ మీద బనాంపల మార్కెట్లో దాడి చేసింది ఎవరు? నీవు, నీ ప్రభుత్వము, నీ సుపుత్రుడు. ఇది నిజమా కదా? మరి ఎందుకు ఇవన్నీ కక్ష సాధింపులు, తప్పుడు కేసులు అంట? ఇంకేమంటాడు, సోషల్ మీడియాలో ఏదైనా పోస్టులు పెడితే తప్పుడు కేసులు, దాడులు. అయ్యా కాటసాని రామిరెడ్డి గారు, నేను ఒకటే అడుగుతున్నా, మళ్ళీ ఇంకోసారి, ఈ గతంలో చెప్పాను, మళ్ళీ చెప్తున్నా, సోషల్ మీడియాలో ప్రశ్నిస్తే కేసులు పెట్టింది నువ్వా మేమా? ఒక ఎస్సీ కులానికి సంబంధించినటువంటి రవితేజ అబ్బాయి మీద ఎన్ని స్టేషన్లో ఎన్ని కేసులు పెట్టలేదు నువ్వు? ఆయన ఆ పిల్లడు ఏం తప్పు చేసినాడు? నువ్వు రోడ్లు ఎందుకు వేయలేదు అని అడిగేందుక? మరి నువ్వే చెప్పాలా. ఆ పిల్లడి మీద అవుకులో ఒక కేసు పెట్టినారు, బనాంపలో 2 కేసులు పెట్టినారు, కోలగొండ స్టేషన్లో 2 కేసులు పెట్టినారు. మరి ఇవన్నీ వాస్తవాలా కదా? అంటే ప్రశ్నించే గొంతును నొక్కుతారని చెప్తారు. నువ్వా నొక్కింది మేమా? నిజాలు ఒప్పుకోవాలా. మరి ఈరోజు కార్యకర్త మీద తప్పుడు కేసు పెడతారని చెప్తున్నారు. అయ్యా రామిరెడ్డి గారు, కార్యకర్త మీద తప్పుడు కేసు పెట్టింది నువ్వు, మా టీడీపీ కార్యకర్త మీద తప్పుడు కేసు పెట్టింది నువ్వు, మేము కాదు. మీ కార్యకర్తలు జైలుకి ఎందుకు పోతున్నారు? నీ హయాంలో నీ అధికారం చూసుకొని తప్పులు చేస్తూ వారికి నువ్వు కూడా సపోర్ట్ చేసినావు. ఆ కేసులలో వాళ్ళు కటకటాల పాలవుతారు. కానీ ఎవరు, ఏ ప్రభుత్వం కానీ, కక్షలు కానీ, ఈ తెలుగుదేశం పార్టీ కానీ ఇప్పుడు మీ కార్యకర్త మీద కక్షలు చూరి చేయలేదు. నేను మళ్ళీ అడుగుతున్నా, మీ కార్యకర్తలు మీరే న్యాయం చెప్పాలా. మీ కార్యకర్తలు కటకటా పాలవుతున్నారు వాళ్ళు చేసే తప్పుకు. నీ కుమారుని మాత్రం కర్నూలు కోటలో, హైదరాబాద్ కోటల్లో ఒక ఏసీ గదిలో పెట్టి పెంచుతున్నాం. ఈ రోజు నువ్వే చెప్పాలా, కార్యకర్త ఒక న్యాయం, నీ కొడుకు ఒక న్యాయం. ఇది రెండోసారి అడుగుతున్నా. దయచేసి ఇంకొకసారి మా తెలుగుదేశం పార్టీ మీద తప్పుడు కేసులు పెట్టినారు, తప్పుడు పనులు చేశారంటే మాత్రం, దాడులు చేశారంటే మాత్రం మేము సహించే ప్రసక్తి లేదు. తర్వాత అభివృద్ధి లేదంటారు. నేను ఒకటే అడుగుతున్నా, బనగానపల్లి నియోజకవర్గంలో ఏ ఊర్లో అభివృద్ధి జరగలేదు చెప్పు? బీసీ జనార్దన్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయినా, మినిస్టర్ అయినా వెంటనే గ్రామాన, వాడాన, పట్టణంలో ప్రతి సందు, ప్రతి వార్డులో సిమెంట్ రోడ్ల వరకు చేయట్లేదా? నీ ప్రభుత్వంలో నువ్వు కానీ, నీ ప్రభుత్వం కానీ పిడికడు మట్టనే వేసినారా ఊర్లలో? బనగానపల్లి నియోజకవర్గంలో నువ్వు మీ అధికారం ఉన్నప్పుడు ప్రతి రోడ్డు గుంతమేమే, కాలు పెడితే కాలు దుమ్ము తప్ప ఏముండదు. అందుకే గతంలో మన మినిస్టర్ గారు చెప్పారు, కాటసాని పౌడర్ అని బనగానపల్లి నియోజకవర్గంలో. ఎందుకంటే ఎక్కడ పోయినా దుమ్మే, నర్సిన దుమ్మే, వెహికల్ పోయినా దుమ్మే. మరి ఈరోజు చూద్దురా, బనగానపల్లిలో మినిస్టర్ గారు సంజామల రోడ్డు వేయలేదా? ముదిగేరు నుంచి సంజామల రోడ్డు వేస్తున్నారు కదా. తర్వాత ఇక్కడ పెట్రోల్ బంక్ నుంచి కరెంట్ హౌస్ రోడ్డు బతుకుపడి వరకు వేయలేదా రోడ్డు? ప్రతి వార్డులో సిమెంట్ రోడ్డు వేయలేదా? బనగానపల్లి పట్టణంలో ప్రతి కాలువ ఇప్పుడు శుభ్రంగా ఉందా లేదా? తర్వాత బనగానపల్లికు రింగ్ రోడ్ శాంక్షన్ ఎప్పుడైంది? బైపాస్ రోడ్డు. మరి నువ్వు ఏమైనా చేసినావా? శాంక్షన్ అయిన రోడ్డు క్యాన్సిల్ చేయించినావు. ఏది బనగానపల్లి పట్టణానికి మరి నాకు ఓట్లు వేయలేప్పుడు నువ్వు గెలిచినావు అప్పుడు, కానీ నాకు ఓట్లు వేయలేని చెప్పి టౌన్లో నువ్వు బైపాస్ రోడ్డు క్యాన్సిల్ చేయించినావు. మరి తర్వాత బీసీ జనార్దన్ రెడ్డి గారు అధికారం వచ్చినాక వెంటనే శాంక్షన్ చేయించి పనులు మొదలు పెట్టించాడు. ఇది ఒకటే కాదు, ఆయన సొంత నిధులతో 5 ఏళ్ళు నువ్వు గద్దాల ప్రాజెక్టు లిఫ్ట్ ఇరిగేషన్ బస్టు పట్టించినావు. అసలు వాడక మొత్తం దాన్ని బూత్ బంగ్లా చేసినావు. అలాంటిది ఈయన సొంత నిధులతో దగ్గర 30 లక్షల దాకా దగ్గర సొంత నిధులతో లిఫ్ట్ ఇరిగేషన్ బాగు చేసి ఈరోజు రైతులు నీళ్లు వదిలినాడు. అది జనార్దన్ రెడ్డి గారి ఒక నిబద్ధత. మరి నీకేముంది? ఎప్పుడు చూసినా అధికార పార్టీ మీద, కుటుంబ పార్టీ మీద ఏదో ఒక బురదలా, ఏదో ఒక ప్రెస్ మీట్ పెట్టాలా. మరి అవుకులో హాస్పిటల్ ఉంది, అవుకు ఆసుపత్రిలో డాక్టర్లు వెళ్తే అది జరిగిన వెంటనే ఎక్విప్మెంట్ లేదు, హాస్పిటల్ ఇబ్బంది పడుతున్న పేషెంట్లు అంటేనే వెంటనే ఏ క్షణం కూడా ఆలోచించకుండా ఎంత ఖర్చు అవుతుందో చెప్పండి నేను తెప్పిస్తానని చెప్పి లేట్ కాకుండా
తన సొంత నిధులతో మళ్ళా 25 లక్షలు దగ్గర ఆకు ఆసుపత్రికి ఎక్విప్మెంట్ ఇచ్చాడు. ఎవరి కోసం? ప్రజల కోసం, తన సొంత లాభం కోసం కాదు. మరి జోబులోంచి డబ్బులు తీసే వ్యక్తి మీద మీరు ఈరోజు విమర్శ చేస్తారు. తర్వాత నేను ఒకటే అడుగుతున్నాను, నీ హయాంలో షాదీఖానా కట్టినావు, కులమ కట్టినావు, బనాపలు కట్టినావు. పాప మైనార్టీ వాళ్ళని మోసం చేసి కమ్యూనిటీ హాల్ను కాస్త పేరు మార్చి షాదీఖానా పెట్టి పెట్టినావు. మరి ఈ రోజు మా నాయకుడు ఏం చేసినావు? షాదీఖానా నువ్వు వదిలిపెట్టే షాదీఖానా దద్దాం లిఫ్టిగేషన్ ఎట్లయితే వదిలిపెట్టినావో షాదీఖానా పాత బస్టాండ్లో నువ్వు వదిలిపెట్టేసినావు. ఇప్పుడు ఆయన దగ్గర సొంత నిధులతో షాదీఖానా ఎంత డెవలప్ చేస్తున్నా ఒక్కసారి వచ్చి చూడు. నువ్వు రాలేకుంటే మేము వాళ్ళని బట్టి పంపించి చూపి. ఆ షాదీఖానా తయారయ్యే లోపల బనయాంపలలో నేను ఛాలెంజ్ చేస్తున్నా కాశీరాముడి గారిని, ఇటువంటి షాదీఖానా నీ జీవితంలో ఎప్పుడు చూడలేవు. అంత బాగా కడతారు మా జనార్దన్ రెడ్డి. ఈ విషయం మీరు బాగా గుర్తుంచుకోవాలి. తర్వాత కూటమి ప్రభుత్వం మీద ప్రతిసారి ఏదో ఒకటి ఇస్తారు. ఏమని? సూపర్ 6 పథకాలు అమలు చేయట్లేదు, సంక్షేమం వదిలిపెట్టినారని. నేను ఒకటే చెప్తున్నా, అయ్యా కాశీరామ్ గారు, మీకు తెలుసు, మాకు తెలుసు, 9 నెలలే అధికారం అయింది. ఈ 9 నెలల్లో పెన్షన్ పెంచలేదా? సంక్షేమ కార్యక్రమాలు ఏం చేయలేదా? మీరు కావాలి మీ సాక్షి పేపర్ పక్కన పెట్టి చూడండి, ప్రజల్లోకి వచ్చి అడగండి, ఎన్ని కార్యక్రమాలు చేయట్లేదు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కానీ కూటమి ప్రభుత్వం కానీ సూపర్ 6 పథకాలు ఏవైతే హామీలు ఇచ్చారో అవన్నీ నెరవేరుస్తారు. నెరవేర్చకుండా మీ లెక్క అబద్ధాలు చెప్పరు. కాబట్టి మరొకసారి ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు మీరు అన్ని బాగా ఆలోచించుకొని పెట్టవలసి కూర్చోండి. తర్వాత ఇసుక గురించి మీరు ఎక్కువ రేటు పెట్టి అమ్ముతున్నా అని చెప్తున్నారు. నేను ఒకటే చెప్తున్నా, మీరు ఒక్కసారి రీచ్కి వెళ్ళి చూడండి. ప్రజలకు ఇబ్బంది లేకుండా ఇసుక సంపూర్ణంగా అవైలబుల్ ఉందండి. కానీ నువ్వే సొంతగా ట్రాక్టర్ వచ్చి చూసుకొని పో ఎంత రేటు పెట్టినారని. అంతేగాని నీ పక్కన వాళ్ళు చెప్పే దానిని బట్టి మీరు ఇలా చెప్పడం తగదు. కాబట్టి ఇంకొకసారి కూటమి ప్రభుత్వం మీద ఎటువంటి అబండాలు వేయకుండా మంచి ఏదైనా సలహాలు ఉంటే సూచనలు ఉంటే ఇవన్నీ తీసుకుంటాం. ఇప్పుడు మీ ఇచ్చే సలహాలన్నీ ప్రభుత్వానికి ఏ రకంగా కూడా పనికిరావు. కేవలం మీరు బురదలింది తప్ప, మీరు ప్రెస్ మీట్ పెట్టింది తప్ప ఏ దానికి పనికిరాదు.